ఈ తంబాకులో ఈ బీడీ కార్మికులు రోజుకు 12 గంటలు ఈ తంబాకుల్లో బతుకుతూ వాళ్ళు బీడీలు చుట్టి అనారోగ్యానికి పాలైనప్పుడు వాళ్ళందరికీ కూడా బీడీ పెన్షన్ పుట్టించింది మన కవితక్క. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. వచ్చే ఆదాయం కన్నా ఈ రోజు బీడీ పింఛన్ ఇస్తున్న ఆదాయం ఎక్కువ అనేది గుర్తున్నారు. దయచేసి దూరం తెలియని మిత్రులారా, కొద్దిగా దూరం ప్లీజ్, కొద్దిగా దూరం మన కోసం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన దగ్గరికి జాగృతి జనం మాట పేరుతో మన పొలం నియోజకవర్గంలో జరిగిన పంటలోకం గురించి కవితక్క మన దగ్గరికి రావడం జరిగింది. కవితక్క మన గురించి మాట్లాడతారు. అప్పుడు కొంచెం దూరం తగ్గండి, కొంచెం దూరం తగ్గండి ప్లీజ్. జాగృతి అధ్యక్షురాలైన కవితక్క గారికి దూరం జరగండి కదా, అందరూ మాట్లాడతారు కదా, కొంచెం దయచేసి బాధలున్నాము, మన సంతోషంగా లేము. దయచేసి కొంచెం దూరం పాటిస్తే అక్క ఇలా ఎక్కడి నుండో మన గురించి వచ్చింది. ఇలా అక్క ఎందుకంటే మన మందిరం క్రమశిక్షణతో ఉంటే గంట కాదు 2 గంటలు కూడా అక్క ఉండి మన బాధలు చెప్పాలి. ఈరోజు ప్రతిసారి ఏదో రాజకీయాల గురించి వచ్చింది, అక్క వెళ్ళిపోతాది కాదు. మన రైతుల నడు పెరిగిపోయింది కాబట్టి, మన సమస్యలు ఇన్ని వరకు అక్క పోదు కాబట్టి దయచేసి మన ఎంత రైతులము దూరం ఉండాలని కోరుతున్నాం. దయచేసి దూరం ఉండాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు దయచేసి కొంచెం దూరం ఉంటే బాగుంటుంది. ఇక్కడికి మోగోళ్ళందరూ వెనుక జరగండి ప్లీజ్. వెనుక లేడీస్ చూస్తారంట, వెనక్కి జరగండి, దయచేసి వెనుక జరగండి, ప్రతి వెనక్కి. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి, దూరం ఉండండి. మన కోసమే వచ్చిందక్క, దయచేసి దూరం జరగండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం. మన జాగృతి అధ్యక్షురాలైన కవితక్క గారికి నా తరపున మరియు నా గ్రామం తరపున స్వాగతం, సుస్వాగతం. అలాగే ఇతర గ్రామం నుంచి వచ్చేసిన పెద్దలకి, రైతులకి మరియు నా గ్రామం పెద్దలకి, రైతులకి ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అక్కని నేను ఫస్ట్ టైం టెంపుల్లో కలిశాను. టెంపుల్లో కలిసినప్పుడు అక్కకు ఒకే మాట చెప్పాను, యు ఆర్ లేడీ ఫైటర్ అండ్ యు ఆర్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీ ఉమెన్ దిస్ జనరేషన్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్ అండ్ యు ఆర్ లీడింగ్ పర్సనాలిటీ, యు ఫైట్ వెరీ మచ్. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు, కేసీఆర్ 2 పిల్లలు కన్నాడు, మగగడికి మగలాగా పెంచాడు, ఆడబిడ్డని మాత్రం ఆడపులిలాగా పెంచాడు, మీరు కూడా అలాగే ఉండాలి బెటా అని. సో ఐఎమ్ వెరీ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ అండ్ యు ఆర్ ఎ రోల్ మోడల్. అండ్ ఇంకోటి, అయ్యా మాకు వరద ముప్పు వచ్చి మా పంట పొలాలు నాశనం అయ్యాయి, మాకు కష్టం వచ్చింది, మా ఎకరానికి 50,000 మేము ఆశిస్తున్నామని ఎన్ని చేసాం, మాటతో చెప్పాం, పోరాటం అయినా కూడా పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. మరి ఏం చేయాలి? రైతే రాజు అంటారు, మరి రైతు నిజంగా రాజులాగా బతుకుతున్నాడా? కష్టం వస్తే కనీసం కన్నీరుతుడానికి ఒక్క చేతి కూడా రాదు. దేశానికి 2 వ్యక్తులు అవసరం. సైనికుడు అక్కడ సరిహద్దుల్లో ఉండి కాపాడుతున్నాడు, ఆయనకి మంచి రెస్పెక్టే ఉంది, మరి రైతుకి రెస్పెక్ట్ ఇస్తున్నాడా? రైతు ఫార్మర్ డస్ నాట్ నీడ్ ఏ సింపతి, ఫార్మర్ నీడ్ ఏ రెస్పెక్ట్, హ్యూజ్ రెస్పెక్ట్. అది ఇవ్వండి, రైతుకి ఇవ్వండి. రైతు లేకపోతే మనం లేము. దేశానికి వెన్నుముక్క పడిపోతే మనిషి ఉండగలరా? మరి అలాంటి రైతు ఎలా బతుకుతాడు చెప్పండి? ప్రభుత్వం మీకు ఒకటే చెప్తున్నాను, ఒక చదువుకున్న విద్యార్థిలాగా చెప్తున్నాను. ఈ రోజు ఈ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వకి జై కొట్టడం, రేపు ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకొక ప్రభుత్వం జై కొట్టడం కాదు. మనకి ఏ నాయకుడు వస్తే మనల్ని కన్నీరు తుడుస్తాడో, కష్టకాలంలో మనల్ని ఆదుకుంటాడో ఆ నాయకుడిని ఎంచుకోండి. దయచేసి ఇప్పుడు మోసపోయాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం హామీ ఇచ్చి వాళ్ళ హామీలను నమ్మి మనం మోసపోయాం. కనీసం వచ్చే ఎలక్షన్ లో అయినా ఒక నీతి నిజాయితీ నాయకుని ఎన్నుకొని మనం ఖచ్చితంగా గెలుస్తాం. మన కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై కవితక్క.
థ్యాంక్ యూ. ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన రైతుల్ని ఉద్దేశించి ఇప్పుడు మన కన్నీటి బాధలు మన బాధలు అన్ని కూడా కవితగా చెప్పడం జరిగింది. ఈ పంట పొలాలు ఈ ప్రభుత్వం కేవలం 2000 ఎకరాలు మునిగినట్టు రాసుకున్నారో తప్పు. 5000 ఎకరాలు మునిగిందని మనం చెప్పినాం రైపేట మండలంలో. కాబట్టి ఈ గోదావరి తీరానికి ఎడమన ఇటు కుడి రెండు పక్కల కూడా పంటలు వేలాది ఎకరాలు నష్టపోయే అక్కకు వివరించినము. ఇప్పుడు అక్క మన రైతుల్ని ఉద్దేశించి మనల్ని ఉద్దేశించి అక్క గారు మాట్లాడతారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. నేను కొంచెం చిన్నగా ఉన్నాను, కుర్చెక్కి మాట్లాడుతున్నా. కనబడుతున్నారా? అందరికీ నమస్కారం. ఎంచ గ్రామస్తులకి అదేవిధంగా చుట్టుపక్కల 9 గ్రామాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే, గంగ వస్తుంది పోతుంది, దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం, మనకు అలవాటే. కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు, ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు 10 రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడి ఉన్నాయి. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది. యూరియా విషయం అయితే ఖచ్చితంగా కాలం కాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళకి ఆలోచన లేదు, యూరియా గురించే అర్థం కాలే, ఇక నీళ్ళ గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది. ఎస్ఆర్ఎస్పి నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాహక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు. కానీ ఈసారి ఏం చేసిండ్రు, అట్లనే నిల్వ ఉంచిండ్రు. పేరుకేమో 42 గేట్లు ఎత్తినామని చెప్పిండ్రు, కానీ మొత్తం ఎత్తలేదు, సగమే ఎత్తిండ్రు. అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ 2 ఏళ్లలో భరించినాం, అనేకం భరించినాం. రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించినాం. సరే ఇవ్వాలి కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం. 2 ఏళ్లలో ఒకసారి బోనస్ వచ్చింది. అది కూడా ఎట్లా, బాగా హుషారుతనం ఉన్న హుషారంతా రైతుల కాడనే ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలేరు, పెట్టి కొంచెమే కొంటున్నారు, కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు. మన కండ్ల ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. 3 మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు, ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచిరని వాళ్ళు నేను ఆరోపణ చేస్తూ ఉన్నా. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు, మీరు తెలంగాణ మంత్రి, తెలంగాణ మంత్రివర్యులుగా ఆలోచించండి. తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి. నిజామాబాద్ బిడ్డగా, బోధన్ కోడలుగా మా నవీపేట మండలంలో 9 గ్రామాల్లో దాదాపు 5000 ఎకరాల పంట మునిగింది. నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా, మీ ఎంఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండ్రు, దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి, మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి. ఏ రైతులది ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోట్ చేసుకొని పోండి. మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం, 9000 మందిని పెట్టుకున్నాం. ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి. మిమ్మల్ని పెట్టుకున్నదే 5000 ఎకరాలకు ఒకళ్ళు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం. కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా 10 రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడా కూడా దీంతో ₹1 కూడా రైతుకు పెట్టుబడి వచ్చే లాభం లేదు, పరిస్థితి లేదు. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్న కలెక్టర్ గారిని, తక్షణం మీరు నవీపేట వచ్చి విజిట్ చేయండి, మీరు వచ్చి ఇక్కడ పరిస్థితి చూడండి.
ఎకరానికి 50,000 ఖచ్చితంగా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. తుమ్మల నాగేశ్వర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, పెద్ద మనిషి. సుదర్శన్ రెడ్డి గారిని కూడా దయచేసి నేను డిమాండ్ చేస్తున్నా. ఇది రాజకీయాల విషయం కాదు. ఇప్పుడు తెల్లారితే మనకేం ఎలక్షన్ లేదు. ఇది రైతుల విషయం, వాళ్ళ బాధ విషయం, వాళ్ళ కన్నీళ్ళ విషయం. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు, మీరు చెప్తే కలెక్టర్ గారు వినకుండా ఉండరు. దయచేసి శ్రద్ధ పెట్టండి. నవీపేటే కాదు, గోదావరి పరివాహక ప్రాంతంలో మునిగిపోయిన రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి, బోధన్ రైతన్నలందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మరి మీకు అందరికీ తెలుసు, వరి పంట ఉంటే దానికి మనకు మద్దతు ధర రాని పరిస్థితి ఉన్నది, బోనస్ రాని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మక్క వచ్చి ఉన్నది, ఇంతవరకు కాంటలు పెట్టని పరిస్థితి ఉన్నది. మక్కకు కూడా 400 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు రైతు డిక్లరేషన్లో, దాని ఊసు కూడా ఎత్తుతలేదు ప్రభుత్వం. మరి పసుపుకు కూడా మద్దతు ధర ఇస్తామన్నారు, 15,000 ఇస్తామన్నారు, దాని ఊసు ఎత్తుతలేరు. నిజామాబాద్లో అక్కడక్కడ సోయా రైతులు ఉన్నారు, మరి ఆ సోయా రైతులకు కూడా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఓవరాల్గా రైతులకు సంబంధించి శ్రద్ధ పెడతలేదు ఈ ప్రభుత్వం అని అర్థమవుతున్నది. కాబట్టి కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా, మీరు రండి, వచ్చి ఒకసారి చూడండి, చూసిన తర్వాత పరిష్కారం చేయండి. ఇక మా ఆడబిడ్డలు అప్పటి నుంచి నన్ను అడుగుతున్నారు, అక్క వచ్చినావు కరెక్టే కానీ మరి మాకు 2,500 ఇస్తలేరు, ప్రభుత్వం ఇస్తామని చెప్పిరు, దాని సంగతి కూడా అడగమంటున్నారు. పెన్షన్ కూడా పెంచుతలేరు, ఇస్తలేరులే. తులం బంగారం ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఇయ్యలే కదా, అంతేనా? తులం బంగారం ఇస్తలేడు. కానీ నిజంగా రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలబ్బా. ఆయన ఎప్పుడైతే తులం బంగారం అన్నాడో, బంగారం ధర ఇప్పుడు 2 లక్షలు అవుతుందట. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. అప్పుడప్పుడు ఈ సమో తులం ఏదో కొనుక్కునేటోళ్ళం, ఇప్పుడు ఎరిగిన ధరకు అది కూడా కొనలేని పరిస్థితి అయిపోయినది. అందుకే రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, ఇంకా ఆకాశానికి అంటకు ముందే తొందరగా మా ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వండి. అట్లనే 2,500 రూపాయలు ఏదైతే ఇస్తామని చెప్పారో అది ఇవ్వండి. మాకు బీడీల పెన్షన్ 2,000 ఉంటే 4,000 చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఊసు లేదు. అట్లనే పెద్దోళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షన్ 57 ఏండ్ల పైచిలకి అయితే 2,000 ఉంటే 4,000 ఇస్తామని చెప్పిండు. ఇక కాంగ్రెస్ పార్టీ అబద్ధాల గురించి ఎన్నని చెప్పాలి, నేను తప్పిన మాటలు ఎన్నని చెప్పాలి. బతుకమ్మ చీరల్ని మరి 1 కాదు 2 ఇస్తామన్నారు, కనీసం 1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇంకా దారుణం ఏంటంటే తెలంగాణ తల్లి చేతులకెళ్ళి కూడా బతుకమ్మని తీసేసిన పరిస్థితి. ఆయనకు ప్రేమ లేదు బతుకమ్మ అంటే, ఉట్టిగా ఆ మందం గెలవడానికి బొంకిండి తప్పితే ఏమి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మనం పిడికిలెత్తి ఊరూరా పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ కూడా మనం పిడికిలెత్తి పోరాటం చేస్తేనే మా రైతన్నల కన్నా బోనస్ వస్తుంది, మా అక్కలకు బతుకమ్మ చీరలు వస్తాయి, 2,500 వస్తాయి, తులం బంగారం వస్తుంది. మీకోసం పోరాటం చేయడానికే నేను ఇక్కడికి వచ్చిన, మీ సమస్య తెలుసుకున్నా, దీన్ని ఇక్కడితో వదిలిపెట్టను. ఖచ్చితంగా ఈ విషయం మనం వ్యవసాయ శాఖ మంత్రి దాకా, ముఖ్యమంత్రి గారి దాకా, హైదరాబాద్లో కూడా మీ తరఫున పోరాటం చేస్తాం. ఇక్కడ మరి ఇంటికో పింఛన్ ఇస్తా అన్నాడులే, 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అయిందానే? కాలే కదా. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఇస్తలేరా? అది కూడా ఇస్తలేరా? నేను అనేది ఒకటే, మీ అందరితోని వచ్చినమా చూసినమా పోయినమా అన్నట్టు కాదు. ఇలా చూసిపోయినాం, ఖచ్చితంగా కలెక్టర్ గారు రావాలని డిమాండ్ చేస్తాం. అవసరం అంటే రేపు నేను నిజామాబాద్లో ఉంటా, మరి రైతన్నలందరూ రండి, పోయి కలెక్టర్ గారిని కూడా కలుద్దాం, ఆయనని ఇక్కడికి రమ్మని డిమాండ్ చేద్దాం, అట్లనే పరిష్కారం చేసుకుందామని తెలియజేస్తూ మరి మా టెంపుల్. ఓకే, జై తెలంగాణ. ఒక్క నిమిషం మాట్లాడండి. నిజంగా అక్క ఒక మాట చెప్పింది, తెలంగాణకు ఆనాడు నడుముగారితో తెలంగాణ వచ్చింది. ఈ బుడుబుడు గల కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పింది, మాటల కోసమైనా. నేను ఒకనాడు ఇవాళ మన నూనె దుబాయ్ లో ఉంటే అక్కకు పోరాలు ఒకటే మాట చెప్పినా, అక్క మా ఊరు సోదరుడు దుబాయ్ లో ఇంటి పోయినా తమిళ ఏం కావాలన్నది. అక్క ఒక 65,000 వస్తే మరి
రాయమ్మ అటు జరుగుతుంది. ధన్యవాదాలు అక్క. నేను ఎప్పుడు ఎల్లప్పుడూ మా ఎంత తరపున మీకు అండగా ఉంటాం కాబట్టి మా రైతుల సమస్య తొందరగా తీయాలి. అదేవిధంగా మేము ఒకనాడు రాజేశ్వరి మీరు అందరూ వస్తే మీరు 50 లక్షలు వరకిచ్చినాక అక్కడికి పుట్టడానికి సమయం లేకుండా క్యాన్సల్ అయింది. ఆ బిడ్డ సందర్భం కూడా ఈ రోజు సందర్శించాలి. దయచేసి గ్రామస్తులు భయవారికి వచ్చాలనుకుంటే రావచ్చు. ఇంకొక మాట చెప్పి ముగిస్తా నేను. నిన్న మొన్న మన మాజీ ఎమ్మెల్యే షకీ గారు కూడా హైదరాబాద్ కు వచ్చిండ్రు. షకీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఇక్కడ మన చాలా మంది రైతులు నష్టపోయినరు. మరి ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. వచ్చి పోవుడు కాదు, వచ్చి రైతుల పక్షాన పోరాటం చేయాలని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరికి కూడా తెలుసు, ఇవాళ నేను కొంచెం వేరే పరిస్థితులలో నిజామాబాద్కి వచ్చిన. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో నేను లేను, మీకు ఆ విషయం తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేకున్నా రైతుల పక్షాన మాత్రం ఉంటా అని మీ అందరికి తెలియదు.